పార్లమెంటు అసెంబ్లీలు డీలిమిటేషన్ జరుగుతున్న ఈ క్రమంలో ఉమ్మడి కర్నూలు జిల్లాలో ఒక ఎస్సీ రిజర్వ్డ్ పార్లమెంట్ స్థానాన్ని ఏర్పాటు చేసుకునే విధంగా మనం ఉద్యమించాలని చెప్పి 135వ అంబేద్కర్ జయంతి సందర్భంగా నేను మీ ముందుకు తీసుకొస్తున్నా. దీనికి సంబంధించిన కార్యాచరణ గ్రౌండ్ వర్క్ లో ఉంది, కానీ ప్రజలకు ఈ సందర్భంగా ఈ ధర్మపేటలో తెలియజేయడం నాకు సంతోషంగా ఉంది. మీ అందరికీ తెలుసు, స్వాతంత్రం వచ్చిన కొత్తలో, అలాగే ఆంధ్ర రాష్ట్రం ఏర్పడిన కొత్తలో మనకి ఇక్కడి నుంచి ఎస్సీ పార్లమెంటేరియన్లు ఉన్నారు. వాళ్ళలో ఒకరు నాగప్ప గారు, తర్వాత దామోదరం సంజీవయ్య గారు. ఆ తర్వాత 60 ఏళ్ళు మనకు ఇక్కడ ప్రాతినిధ్యం లేకుండా చేసినారు. కర్నూలు జిల్లాలో ఉన్న 2 పార్లమెంటు నియోజకవర్గాలే కాదు, మీరు తీసుకోండి, కడపలో ఉన్న 2 పార్లమెంటు నియోజకవర్గాల్లో కానీ, అనంతపురంలో ఉన్న 2 పార్లమెంటు నియోజకవర్గాల్లో కానీ ఎక్కడా రిజర్వ్డ్ స్థానం లేదు. అది ఎంత ఎస్సీలకు రాజకీయంగా ఎదగడానికి, సామాజికంగా ఎదగడానికి అది ఎంత అడ్డంకి అంటే అంత అడ్డంకి. ఎస్సీల జనాభా ఒకప్పుడు అత్యధికంగా ఉన్న ఈ ప్రాంతంలో ఈరోజు క్రిస్టియన్లని ఎట్లాగైతే ఎస్సీలు కాదని చెప్పి ఒక కుట్ర చేస్తున్నారో, 50 ఏళ్ల క్రితం కూడా అలాంటి ఒక కుట్ర జరిగింది. ఆ కుట్ర ద్వారా ఎస్సీ